2024 టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 8 దశకు సమయం దగ్గర పడింది. సూపర్ 8 లో టీమిండియా 3 మ్యాచ్లను ఆడనుంది. వీటిలో మొదటగా ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై టీమిండియా పోరాటానికి సిద్ధమైంది. ఈ మ్యాచ్ జూన్ 20న వెస్టిండీస్ లోని హార్బర్డోస్ లో కింగ్స్టన్ ఓవల్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు జరగనుంది. ఇక ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే ఛాన్స్ ఉంది. లీగ్ స్టేజ్ లో ఆడిన 3 మ్యాచెస్ లో టీమిండియా హ్యాట్రిక్ విజయాలను సాధించగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు కూడా అద్భుత విజయాలు సాధించి సూపర్ 8కి చేరింది. కాబట్టి ఈ మ్యాచ్ రసవత్తరంగా జరిగే ఛాన్స్ ఉంది. ఇటీవల కాలంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు కూడా పటిష్టంగా తయారైంది. పెద్ద పెద్ద టీమ్స్ ని కూడా వణికిస్తుంది. గతేడాది వన్డే వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శన చేసి సెమీస్ కి చేరేలా కనిపించిన ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ విజయాలను కూడా నమోదు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ లో ఆఫ్ఘాన్ జట్టు పటిష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇండియాతో జరిగే మ్యాచ్ లో ఉత్కంఠ పోరు జరగటం ఖాయం. ఈ మ్యాచ్ కి ఆఫ్ఘనిస్తాన్ తుది జట్టును చూస్తే రహ్మదుల్లా గుర్బాస్, ఇబ్రాహీం జర్డాన్, గుల్బదిన్ నాయబ్, అజ్మతుల్లా ఉమర్జాయ్, మహమ్మద్ నబీ, నజీబుల్లా జర్డాన్, కరీం జనత్, రషీద్ ఖాన్, ఫరూక్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్ ఉండే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిస్తే ఆఫ్ఘనిస్తాన్ మొదట బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్ లో మొదట ఫీల్డింగ్ తీసుకుని భారత జట్టును తక్కువ స్కోర్ కి కట్టడి చేయాలని భావిస్తుంది. తర్వాత చేసింగ్ లో విక్టరీ కొట్టాలని ఆ జట్టు చూస్తుంది. టీమిండియాలో స్టార్ ఆటగాళ్లు కూడా ఫామ్ లో లేరు. రోహిత్ శర్మ లీగ్ స్టేజ్ లో ఒక్క మ్యాచ్ లోనే రాణించాడు. తర్వాత జరిగిన 2 మ్యాచెస్ లో కూడా విఫలమయ్యాడు. ఇక విరాట్ కోహ్లీ అయితే 3 మ్యాచెస్ లో కూడా నిరాశపరిచేశారు. కనీసం 10 పరుగులు కూడా చేయలేదు. ఇక సూర్యకుమార్ యాదవ్ కూడా చివరి మ్యాచ్ లో మాత్రమే ఫామ్ లోకి వచ్చారు. దూబే, పాండ్యా కూడా ఎక్కువ ఫామ్ లో లేరు. కాబట్టి వీరిని తక్కువ స్కోర్ కి కట్టడి చేసి చేసింగ్ లో విక్టరీని నమోదు చేయాలని ఆఫ్ఘనిస్తాన్ జట్టు భావిస్తుంది. కాబట్టి ఈ మ్యాచ్ లో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ జట్టును తక్కువ అంచనా వేయకూడదు. తమ బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకొని తొలి మ్యాచ్ లో భారత బ్యాటింగ్ సత్తాను చూపించాలి. స్టార్ బ్యాటర్స్ కోహ్లీ, రోహిత్ ఫామ్ లోకి రావాలి. అలాగే సూర్యకుమార్ యాదవ్, పాండ్యా కూడా మెరుగ్గా రాణించాలి. టీమిండియా ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తేనే ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఓడించగలదు. ఇక టీమిండియా బౌలింగ్ లో పటిష్టంగా కనిపిస్తుంది. పేసర్లు బుమ్రా, హర్షదీప్ సింగ్ ఫామ్ లో ఉన్నారు. వారికి తోడుగా అక్షర్ పటేల్, జడేజా కూడా రాణిస్తే టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ జట్టును కట్టడి చేయడానికి వీలుంటుంది. మరి సూపర్ 8 తొలి మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.